ఆంధ్రప్రదేశ్ సీఎం గారు మీడియాను అడ్రస్ చేసినప్పుడు ఆయన అనేక విషయాల్ని మాట్లాడారు. వ్యవసాయ పరంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ, ఆర్థిక రంగ పరంగా కానీ, పరిశ్రమలో పెట్టుబడుల పరంగా కానీ, భవిష్యత్తులో రాష్ట్ర జీఎస్డీపీ పరంగా కానీ, అభివృద్ధి, సంక్షేమం, అలాగే పుట్టబోయే పిల్లలకి సంబంధించి తలసరి ఆదాయం, భవిష్యత్తు, టెక్నాలజీ పరంగా రాబోయే మార్పులు చేర్పులు, గవర్నెన్స్లో తీసుకురాబోయే అంశాలు, అడ్మినిస్ట్రేషన్, ఇలా కీలకమైనటువంటి అంశాలు, అలాగే 7 నెలల్లో తాము తీసుకొచ్చినటువంటి ఘనతలు, పెట్టుబడులు, చేసినటువంటి అంశాలు చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. కాబట్టి మాట్లాడిన అంశాలన్నింటినీ కూడా ఒక్క మాటలో చెప్పాలి అంటే కొంచెం ఆయన టోన్, ఆయన అలా అనలేదు కానీ ఆయన టోన్, ఆయన చెప్పిన వర్షన్, ఆయన వివరాలన్నీ కూడా చూసినప్పుడు లేటుగా చేసినా కూడా ప్రతి అంశాన్ని నేను చాలా లేటెస్ట్గా చేస్తా అన్న టోన్ చాలా స్పష్టంగా కనపడింది. ఎందుకంటే ఆయన చెప్పిన అంశాలని ఒకసారి మనం డీటెయిల్డ్గా వెళ్లే ముందు గత ప్రభుత్వ అంశాలతో పాటు ముడిపడి మనం ఈ అంశాన్ని చూడాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్ సర్కార్ ప్రధానంగా ఓడిపోవడానికి, ప్రధానంగా అంత ఘోర ఓటమి చూడటానికి రెండు ప్రధానమైన కారణాలు. ఒకటేంటంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు నోరెత్తి మాట్లాడలేని పరిస్థితి. అమ్మో, ఏం మాట్లాడితే ఏమవుతుంది, మనల్ని ఏం చేస్తారు, అసలు మన భవిష్యత్ ఏంటి, ఇంత నియంతృత్వమా, అసలు ఉంచుతారా చంపేస్తారా అనే ఒక భయం, రేపేంటి, ఈరోజు గడిస్తే చాలు అనే ఒక రీజన్, ప్రధానమైన రీజన్. రెండో రీజన్, సరే మనం ఎలాగోలా నెట్టుకొచ్చినా రేపటి తరాల మన పిల్లల భవిష్యత్ ఏంటి, అసలు మన పిల్లలకి భవిష్యత్తు ఉందా, ఇలా డబ్బులు ఇస్తే అకౌంట్లో తినుకుంటూ పోతే అసలు మన పిల్లలు రేపు ఉద్యోగపరంగా కానీ లేదా కాంపిటేటివ్గా ఇతర రాష్ట్రాల్లో లేదా దేశంలో పోటీ పడాలన్నా అసలు చదువుల పరంగా ఏంటి, అసలు టెక్నాలజీని అందిపుచ్చుకునే పరిస్థితి ఉందా, పిల్లల భవిష్యత్ ఏంటి, మన సరే మన పిల్లల భవిష్యత్ ఏంటి, ఈ రెండు ప్రధాన అంశాలు గత జగన్ సర్కార్ని, ప్రతి పౌరుణ్ణి ఆంధ్రప్రదేశ్లో ఆలోచింపేలాగా చేసి 11 సీట్లకి పరిమితం చేసి 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు నిన్న సుదీర్ఘంగా ముఖ్యమంత్రి గారు అడ్రస్ చేసినటువంటి అంశాలు, విషయాలు గమనిస్తే ఈ విషయాలన్నింటినీ ఆయన స్పృశించారు. ప్రధానంగా ఒక్క మాట చాలా క్లియర్ కట్గా చెప్పారు. నాది కక్ష సాధింపు రాజకీయం లేదా కక్ష సాధింపు అడ్మినిస్ట్రేషన్ కాదు, నాది నా బలం, నా బలహీనత విజన్. సో ఈ విజన్ అనే యాంగిల్లోనే నా పాలన, నన్ను అభివృద్ధి అనే యాంగిల్లోనే చూసి ప్రజలు ఎన్నుకుంటారు. నా పదం ఇదే, నా విధానం ఇదే. సో విజన్ అనే అంశంతోటే నేను వెళ్తాను. విజన్ 2020 అన్నప్పుడు కూడా చాలామంది ఇలాగే నవ్వారు, అసలు ఏమిటి ఇదంతా అని. ఇప్పుడు కూడా 2047 వికసిత్ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ అనే లక్ష్యంతో వెళ్తున్నాను. ఇది కూడా అభివృద్ధి ఫలాలను ఇస్తాయి. వికసిత్ భారత్ కన్నా కూడా వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ని సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్లో కానీ, లేకపోతే దానికి వ్యూస్ కూడా చాలా హైయెస్ట్గా ఉన్నాయి. వికసిత్ భారత్ కన్నా కూడా వికసిత్ ఆంధ్రప్రదేశ్ అంశాన్ని ఎంతమంది చూశారు, నా లక్ష్యం ఏంటి, ప్రభుత్వం ఎలా వెళ్లాలనుకుంటున్న అంశాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా గమనించారు. 2047 నాటికి 347 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని మార్చే దిశగా వెళ్తున్నాను. పోలవరాన్ని గోదాట్లోకి నెట్టేశారు. అమరావతిని ఏం చేశారో తెలుసా, అన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా. ఎప్పుడూ కూడా రాష్ట్రంలో ఆదాయం పెంచుకునే మార్గాలను మనం గమనించుకుంటూ ఉంటేనే భవిష్యత్తులో అప్పు పుడుతుంది. అప్పులు చేసుకుంటూ పోతే అప్పు పుట్టే మార్గమే మనకు అనేది కనిపించదు. కాబట్టి మనం అభివృద్ధి చేసుకుంటేనే ఆదాయ వనరులు పెరుగుతాయి, అభివృద్ధికితో పాటు అప్పు పుట్టే మార్గాలు కూడా పెరుగుతాయి. కాబట్టి మనం గత ప్రభుత్వం చూసాం, ఇష్టం వచ్చినట్టు కార్పొరేషన్లు పెట్టడం, అప్పులు తెచ్చేయడం, డబ్బులు పంచేయడం, కానీ ఆదాయం పెంచే మార్గాలు చూడలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ 2 కారణాలు ప్రతి పౌరుడు ఆంధ్రప్రదేశ్లో కోరుకున్నారో ఆ విషయాలన్నింటినీ ఆయన చాలా క్లియర్గా నేను అడ్రస్ చేశారు. సో అప్పు పుట్టడానికి మనకు అభివృద్ధితో పాటు ఆదాయం పెరిగే మార్గాలు కావాలి, తలసరి ఆదాయం పెరగాలి, రాష్ట్ర ఆదాయం పెరగాలి. అవన్నీ కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధి వల్లే సాధ్యమవుతుంది. అలాగే ఈ 7 నెలల్లో కూడా 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం. మళ్ళీ అమరావతి, పోలవరం పట్టాలెక్కింది. ప్రతి కుటుంబానికి ఇళ్ళు, నీళ్లు, విద్యుత్, గ్యాస్ అనేది చాలా ప్రయారిటీగా వెళ్తున్నాము. మేము ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళ్తున్నాము. మాట్లాడితే కక్ష సాధింపు, లేకపోతే మనం గాయపడిన అంశాలన్నింటినీ కూడా మీరు ఎందుకు అడ్రస్ చేయట్లేదు, ఎందుకు అరెస్టులు లేవు, అవన్నీ ఎందుకు మర్చిపోయారని అడుగుతున్నారు. ఆ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ లేదా వెండెట్టా పాలిటిక్స్కి చాలా దూరం. ఇవన్నీ కూడా గమనించాలి. అవన్నీ చేసుకుంటూ పోతే కదా ఓడిపోయారు. భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థని రాష్ట్ర పరంగా మనం సెట్ చేయకపోతే మాత్రం వ్యవసాయ పరంగా పారిశ్రామిక పరంగా ఇప్పటికే కుదేలైపోయిన వ్యవస్థ సెట్ చేసుకుంటూ వస్తున్నాం.
ఇదే కాకుండా ఆర్థిక సంస్కరణలతో పాటు వాట్సాప్ గవర్నెన్స్ ను కూడా ఈ నెల 18వ తారీఖు నుంచి ప్రవేశపెడుతున్నాం. 140 రకాల సేవల్ని కూడా అందించబోతున్నాం. అలాగే రాష్ట్ర జిఎస్డిపి, ఎటువంటి ఆదాయ వనరులు ఉన్నాయి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ ఇచ్చారు నిన్న. అంశాల వారీగా పారిశ్రామిక పరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ ఉన్న అంశాలు ఏంటి, ఇవన్నీ ప్రెజెంటేషన్ ఇస్తూ చూసే వాళ్ళకి ఏమవుతుందంటే ఇంత టెక్నాలజీ పరంగా ఇవన్నీ చెప్తుంటే అర్థమవుతున్నాయా, అసలు ప్రజలు క్యాచ్ చేస్తున్నారా అని ఒక అంశం ఉన్నప్పటికీ కూడా నిన్న మనం జాగ్రత్తగా గమనిస్తే మాత్రం ప్రజలు ఏ అంశాలతో గత ప్రభుత్వంలో బాధపడ్డారో అవి చాలా క్లియర్ కట్గా ముఖ్యమంత్రి గారు నిన్న అడ్రస్ చేశారు. పిల్లల భవిష్యత్తు, టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, జిఎస్డిపి పెంచడం, రాష్ట్ర తలసరి ఆదాయంతో పాటు ప్రజల తలసరి ఆదాయం పెంచడం, అప్పు పుట్టే మార్గాలకి ఆర్థిక పరంగా బాటలు వేయడం, ఎట్లా తీసుకురావాల్సిన అంశాలు, ప్రాజెక్టులు, పరిశ్రమలు. కాబట్టి పూర్తి స్థాయిలో వెండెట్టా పాలిటిక్స్కి దూరం అని చెప్తూనే ఇంకొక అంశాన్ని చాలా క్లియర్గా మాట్లాడారు. ఏమని, రాయలసీమలో అప్పట్లో ఫ్యాక్షనిస్టుల హత్యాకాండలు ఇవన్నీ కూడా ఉండేవి. సో కత్తి పట్టిన వాళ్ళు కత్తికే బలవుతారు అన్న అంశాన్ని కూడా గమనించాలి. అలాగే పోస్ట్ మార్టంకు కారకులైన వాళ్ళు పోస్ట్ మార్టం తప్పదు అని కూడా హెచ్చరించారు. అంటే ఇప్పటి వరకు జరిగిన అంశాలన్నింటిలో కూడా తప్పులు ఎలా జరిగాయి, తప్పు ఎలా చేశారు అనేది ఎస్టాబ్లిష్ చేశాం. చాలా విషయాలు అసలు బయటికే రాలేదు. ఈ 7 నెలల్లో వాళ్ళపై చర్యలు తీసుకునే ముందు తప్పు ఏం చేశారు, ఎలా చేశారు, ఎంత మేర రాష్ట్రానికి నష్టం కలిగించారు అనే విషయాలను మేము అడ్రస్ చేశాం, ప్రజల ముందు ఉంచాం. కాబట్టి తప్పు చేసిన వాళ్ళకి సాక్ష్యాలతో సహా అవుతుంది. కానీ గాయాలైన వెంటనే వాళ్ళని కొట్టారు, కన్నుకు కన్ను పన్నుకు పన్ను కాదు అని చెప్తూనే ప్రజలు ఆలోచిస్తున్న అంశాలను నిన్న అడ్రస్ చేశారు. మరి నిజంగానే ఆయన చెప్పిన అంశాల విషయంగా చూస్తే కొంత ఫలితాలు లేటుగా ఉన్నా లేటెస్ట్గా ఉంటాయని అంటున్నారు. కాబట్టి మరి టీడీపీ ఏం చెప్తుంది, అనలిస్టుల కోణం మనం మాట్లాడదాం. అలాగే ఆయన చెప్పిన అంశాలు ఎంత మేర సత్ఫలితాలు ఇస్తాయి ఇవన్నీ చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత చర్చ ప్రారంభం అవుతుంది. చూస్తూనే ఉండండి.